తనకే పార్టీతోనూ పని లేదు, పదవులు కూడా అవసరం లేదంటూ మాజీ మంత్రి టీఎల్ రవీంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ జనసేనతో పొత్తు లేకపోయినా కూడా టీడీపీ అధికారంలోకి వచ్చేదన్నారు. 3 పార్టీల కలయిక దురదృష్టకరమన్న ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో టీడీపీకి 30 సీట్లలో దెబ్బ తగిలే అవకాశం ఉందన్నారు. అయినా కూడా 3 పార్టీల్లో ఎన్ని లుకలుకలున్నా ఏపీలో కూటమి అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ఇక టీఎల్ రవీంద్రారెడ్డి మైదుకూరులో టీడీపీ అభ్యర్థి సుధాకర్ యాదవ్కు మద్దతు తెలిపారు. నాకైతే నాకు గాని నా కుటుంబం గాని తెలుగుదేశంతో పని లేదు, వైఎస్ఆర్తో పని లేదు, బీజేపీతో పని లేదు. బీజేపీ లేకపోయినా, జనసేన లేకపోయినా చంద్రబాబు గెలిచిండేవాడు. ఇప్పుడు వీళ్ళందరితో పొత్తు పెట్టుకొని బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల 30 సీట్లలో దెబ్బ తగులుతోంది మైనారిటీస్. జనసేనతో పొత్తు పెట్టుకోవడం వల్ల జనసేన టికెట్లే లేవు, మనుషులే లేరు. ఈ 3 పార్టీల కలయిక ఇంత దురదృష్టకరమైన కలయిక అని నేను అనుకుంటున్నా. అయితే ప్రస్తుతం మైదుకూరు రాజకీయ పరిస్థితుల దృష్ట్యా సుపద గ్రూప్ వారి ఉగాది శుభాకాంక్షలు. వెలిమిల కొల్లూరులో 5 BHK లగ్జరీ విలాస్ అత్యాధునిక సదుపాయాలు కలిగిన క్లబ్ హౌస్ తో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ గీతిక. కాల్ 9989999853. సుధాకర్ యాదవ్ కు సపోర్ట్ చేయాలనుకున్నా. ఎన్ని లుకలుకలున్నా, జనసేన తెలుగుదేశం బీజేపీలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కూటమినే అధికారంలోకి వస్తుందని నా నమ్మకము. అయితే నాకు గాని నా కుటుంబం గాని తెలుగుదేశంతో పని లేదు, వైఎస్ఆర్తో పని లేదు, బీజేపీతో పని లేదు. బీజేపీ లేకపోయినా, జనసేన లేకపోయినా చంద్రబాబు గెలిచిండేవాడు. ఇప్పుడు వీళ్ళందరితో పొత్తు పెట్టుకొని బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల 30 సీట్లలో దెబ్బ తగులుతోంది మైనారిటీస్. జనసేనతో పొత్తు పెట్టుకోవడం వల్ల జనసేన టికెట్లే లేవు, మనుషులే లేరు. ఈ 3 పార్టీల కలయిక ఇంత దురదృష్టకరమైన కలయిక అని నేను అనుకుంటున్నా. అయితే ప్రస్తుతం మైదుకూరు రాజకీయ పరిస్థితుల దృష్ట్యా సుధాకర్ యాదవ్ కు సపోర్ట్ చేయాలనుకున్నా. ఎన్ని లుకలుకలున్నా, జనసేన తెలుగుదేశం బీజేపీలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కూటమినే అధికారంలోకి వస్తుందని నా నమ్మకము.